నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన. దెబ్బకు భయంకరంగా పెరిగిన బంగారం ధర. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మార్చలేదు. వరుసగా ఐదోసారి సమావేశంలో కూడా వడ్డీ రేట్లను 5.25, 5.50% వద్ద యథాతథంగానే ఉంచుతున్నట్లుగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించారు. ఇది జూలై నుంచి ఇలాగే ఉండగా ఇప్పటికే ఆ రేట్లు 23 ఏళ్ల గరిష్ట స్థాయి కావడం ఆందోళన కలిగిస్తోంది. ద్రవ్యోల్బణం అమెరికాలో వరుసగా పెరుగుతున్న నేపథ్యంలోనే వడ్డీ రేట్లను తగ్గించట్లేదు. ప్రతిసారి ద్రవ్యోల్బణం 2% పైగానే నమోదవుతూ వస్తోంది. ఫిబ్రవరిలో ఏకంగా 3.2%గా నమోదైంది. ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు అంచనాల్లో అనిశ్చితి కొనసాగుతుండటంతో ద్రవ్యోల్బణంపై అత్యంత అప్రమత్తంగా ఉంటున్నట్లుగా బుధవారం ప్రకటించారు పావెల్. ఫెడ్ ప్రకటన వచ్చిన వెంటనే బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. ఫెడ్ వడ్డీ రేటును తగ్గిస్తున్న ప్రకటనతో బుధవారం సాయంత్రం ర్యాలీని గురువారం ఉదయం కూడా కొనసాగించారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో ఎంసీఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 2024 ఏప్రిల్ ఎక్స్పైరీకి సంబంధించి 10 గ్రాములు ఇంతకు ముందు 66,100 వద్ద ఉండగా కమోడిటీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇంట్రాడాలో ఏకంగా 66,778 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా బంగారం రేట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయంలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు $2,203 వద్ద కొనసాగుతుంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు $25.64లకు చేరుకుంది. సాధారణంగా ఫెడ్ గతంలో వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోయిన క్రమంలో యుఎస్ డాలర్ బ్యాంక్ ఈస్ట్ కు డిమాండ్ పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు వాటిపై మొగ్గారు. స్వతహాగానే వడ్డీ రేట్లు పెంచితే వాటికి డిమాండ్ పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్ను తగ్గిస్తామన్న సంకేతాలతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. దీంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇది బంగారంపై ఇన్వెస్ట్ చేసే వారికి మంచి సమయం అని, కొన్ని రోజులు బంగారం రేటు పెరుగుతుందని చెప్పుకుంటొచ్చారు నిపుణులు. భౌతికంగా కొనుగోలు చేసేవారు కొంతకాలం ఎదురు చూడక తప్పదని సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.